భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్వరావుపేట నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి దమ్మపేట అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరద నీళ్లు చేరాయి. రోడ్లపై వరద నీళ్లు పోటెత్తడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వ్యాపార సముదాయాల్లోకి సైతం వరద నీరు చేరింది. ప్రభుత్వ పశు వైద్యశాలను వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. మరోవైపు మల్లెపూల వాగు ఉధృతంగా ప్రవహిస్తూ పామాయిల్ తోటలను ముంచెత్తడంతో ఆ తోటలన్నీ నీట మునిగాయి. ఇక ఆసన్నగూడెం వద్ద వాగు రోడ్లపైకి చేరి ప్రవహిస్తుండటంతో గండుగులపల్లి నుంచి పాల్వంచ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు కుంటలు అన్యాక్రాంతం చేసి పూడ్చివేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో చిన్నపాటి వర్షం వచ్చినా వర్షపు నీరు బయటకు వెళ్లడానికి దారి లేక రోడ్లపైకి వచ్చి నిలిచిపోతోందని, వ్యాపార సముదాయాల్లో కూడా నీరు వచ్చేస్తోందని స్థానికులు వాపోతున్నారు.